హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ పవన్. మీరు చూస్తున్నారు క్రిప్టో పవన్ ఛానల్. గైస్ ఫుల్ టాపిక్ వచ్చేసి బీటీసీ గురించి అండ్ ఆల్ట్ కాయిన్ గురించి. ఏంటంటే ఈ వీడియోలో కంప్లీట్ అప్డేట్ అయితే ఇస్తాను. వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ఇంకెవరైనా ఛానల్ అయితే కొత్తగా చూసినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ ఆల్ అయితే పెట్టుకోండి. ఓకే గైస్, ఇంకా ఫాస్ట్గా ఏంటంటే టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకి ఏంటంటే ఫియర్ గ్రీన్ ఇండెక్స్ చూద్దాం. ఇది మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ ఇప్పుడు కూడా ఏంటంటే స్టిల్ ఎక్స్ట్రీమ్ ఫియర్లో ఉంది. మార్కెట్ పాజిటివ్లో ఉంది. మనకి లాంగ్ టర్మ్ పర్పస్కి 1 మంత్ టైం ఫ్రేమ్లీ ఇప్పుడు కూడా మనం ఏంటంటే బయింగ్ చేసుకోవచ్చు. దీంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది మనకి 1 మంత్ టైం పీరియడ్లో ఎక్స్ట్రీమ్ ఫియర్ అయితే వ్యాలిడ్ అవుద్ది. ఓకే, నెక్స్ట్ మనం ఆల్ట్ కాయిన్స్ చూద్దాం. ఆల్ట్ సీజన్ ఇండెక్స్ అనేది మనకి 45లో ఉంది. ఇటు మనకి బీటీ సీజన్ కాదు, ఇటు ఆల్ట్ సీజన్ కాదు, దీని మిడిల్లో అయితే ఆగింది ప్రజెంట్. బట్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే గత 30 డేస్ నుంచి 90 డేస్ నుంచి ఆల్ట్ కాయిన్స్ అనేది క్రాష్ అవుతున్నాయి. కాబట్టి ఇది ఇంకా ఆల్ట్ సీజన్ కాదు, ఇంకా కొద్దిగా టైం అయితే ఉంది. దానికి కొన్ని సినారియోస్ అయితే ఉన్నాయి. అది నేను ఇంకొక 2 డేస్లో మీకు వీడియో అయితే పెడతాను. ఓకే గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు బీటీసీ చార్ట్స్ గురించి టెక్నికల్గా చెప్పి అండ్ బుల్లిష్ ఏ విధంగా ఉంది అండ్ బీరీ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది, దీంట్లో షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ ప్రతిదీ స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకున్నట్లయితే బీటీసీ నేను 15 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూపిస్తున్నాను. 15 మినిట్ టైం ఫ్రేమ్లో టెక్నికల్గా మనం కొద్దిగా చాలా గమనిస్తే ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో బ్లూ లైన్, అక్కడ నుంచి మల్టిపుల్ టైమ్స్లో 2 టైమ్స్ డౌన్ అయింది. అండ్ ఇక్కడ చాలాసార్లు ఏంటంటే బ్లూ లైన్ దగ్గర నుంచి డౌన్ అవుతూనే ఉంది. బట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా దీని దగ్గర నుంచి బ్రేక్అవుట్ అయ్యి ఇక్కడ సండే కాబట్టి ట్రాప్ అయింది. ఓకే, ఇప్పుడు మనకి ఏంటంటే మళ్ళీ ఈ రెడ్ లైన్ కన్నా పైకి వెళ్ళి అప్రోచ్ అవుతే వెంటనే మనకి ఏంటంటే ఈ రెడ్ లైన్ దగ్గరికి వెళ్ళొద్ది. ఆ రెడ్ లైన్ దగ్గరికి ఎందుకు వెళ్ళొద్దో చెప్తాను. ఓకే, సో ఒకవేళ దీన్ని రీక్లెయిమ్ చేయకుంటే ఇమీడియట్గా మనం అనుకున్నట్టు మన ప్రైస్ రేంజ్ అనేది నియర్లీ 91,000 నుంచి మనకు 90 నుంచి 87 ఆ మధ్యలోకి అయితే వేసుకోండి. అక్కడ దాకా విక్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, ఒకవేళ దీనిపైనకి వెళ్తే మాత్రం ఎందుకు ఈ రెడ్ లైన్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ దాని గురించి స్టార్ట్ అయ్యే చూద్దాం. దానికోసం నేను మళ్ళీ 2 అవర్ టైం ఫ్రేమ్లో చార్ట్ అయితే పెడుతున్నాను. ఓకే, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఈ 2 అవర్ టైం ఫ్రేమ్లో క్లియర్ కట్గా మనకి ఇక్కడ ఒకటి గమనించుకోవచ్చు. ఏదైతే రెడ్ లైన్ ఉందో అక్కడ నుంచి మనకి ఫస్ట్ మార్కెట్ డౌన్ అయింది, సెకండ్ టైం డౌన్ అయింది అండ్ థర్డ్ టైం డౌన్ అయింది. బట్ ఇప్పుడైతే ఈ రెడ్ లైన్ కన్నా ఎబో ఉంటే మెల్లిమెల్లిగా ఈ రెడ్ లైన్ దగ్గరకు అప్రోచ్ అవుద్ది. నియర్లీ చూసుకున్నట్లయితే ఎక్కడ దాకా ఉంది, 98,000 దగ్గర నుంచి 98,200 ఆ మధ్యలోకి అయితే వేసుకోండి. అక్కడ దాకా అయితే మళ్ళీ రీచ్ అవుద్ది. దీన్ని కూడా బ్రేక్ అయ్యి దీనిపైన క్యాండిల్స్ సస్టైన్ అవ్వగలిగిందా, నెక్స్ట్ మనకి ఇంకొక ఈ గ్రీన్ లైన్ దగ్గరకు అప్రోచ్ అవుద్ది. ఎందుకు ఆ గ్రీన్ లైన్ దగ్గరకు అప్రోచ్ అవుద్దో దానికి కూడా ఒక స్ట్రాటజీ ఉంది. నేను మళ్ళీ దీనికి అది 4 అవర్స్లో పెడుతున్నాను, అది డైలీ క్యాండిల్. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓకే గైస్, ఏదైతే లెవెల్ ఉందో ఇక్కడ గ్రీన్ లైన్ దగ్గర టచ్ అవుట్ తోటే మార్కెట్ డౌన్ అయింది. సెకండ్ టైం ఇక్కడ టచ్ అయింది, డౌన్ అయింది. థర్డ్ టైం ఇక్కడ టచ్ అయింది, డౌన్ అయింది. అండ్ ఇప్పుడు కూడా ఏంటంటే ఒకవేళ ఈ రెడ్ లైన్ కూడా బ్రేక్ అయ్యి మెల్లికి వెళ్ళిందంటే మనకి నియర్లీ 104 దగ్గర నుంచి 106 ఆ మధ్యలోకి ఏంటంటే టార్గెట్కి అయితే రీచ్ అవుద్ది. ఇది ప్రస్తుతానికి ఇవన్నీ బ్రేక్ అయితేనే. ఒకవేళ బ్రేక్ కాకపోతే షార్ట్ టర్మ్ పర్పస్కి ఏమవుద్ది మనకేంటంటే ఒక 3 ప్లాన్స్ అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ కొన్ని ప్లాన్స్ మీకు ఏదైతే ఫ్రీ గ్రూప్ ఉందో అందులో మెన్షన్ చేశాను. ఫ్రీ గ్రూప్లో ఎలా జాయిన్ కావాలో వీడియో లాస్ట్లో చెప్తాను, ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ సినారియో దీనికన్నా రెడ్ లైన్ కన్నా పైన ఉండి దీనిపైన క్లోజ్ క్యాండిల్స్ అవుతేనే, కొన్ని సస్టైన్ అవ్వగలిగితే అప్పుడు మాత్రమే మనం దీని దగ్గరికి వెళ్తాం. లేదనుకుంటే మన ప్లాన్ సింపుల్గా ఈ గ్రీన్ జోన్ దగ్గర, దాదాపుగా ఈ గ్రీన్ జోన్ దగ్గర ఎక్కడ ఉన్నా మనం కొంటాం. ఎందుకు ఆ గ్రీన్ జోన్ ఇంపార్టెంట్, హిస్టరీ పరంగా చూసుకున్నట్టయితే 1 డేలో మనకి ఏదైతే లెవెల్ ఉందో అక్కడ మనకి సపోర్ట్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ చూసుకోవచ్చు మల్టిపుల్ టైంలో, ఓకే, ఇక్కడ మల్టిపుల్ టైమ్స్లో సపోర్ట్ ఇక్కడ నుంచి ఇంక్రీజ్ అయింది, సెకండ్ టైం ఇంక్రీజ్ అయింది, థర్డ్ టైం ఇదే జోన్ దగ్గర నుంచి మల్టిపుల్ టైమ్స్లో ఏంటంటే హై ప్రెజర్గా ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఆ జోన్ మనం వ్యాలిడ్ అయితే ఉంటుంది. అది గుర్తుపెట్టుకొని ఆ జోన్లో మనం కొద్దిగా బై చేయడానికి అయితే ట్రై చేయాలి. నా పరంగా ఏంటంటే ఇది ఇప్పుడున్న టెక్నికల్ పరంగా నేను 1 డే టైం ఫ్రేమ్లో చెప్పాను, 4 అవర్స్లో చెప్పాను, 15 మినిట్స్లో టైం ఫ్రేమ్ కూడా చెప్పాను. అంటే షార్ట్ టర్మ్, మిడ్ టర్మ్, లాంగ్ టర్మ్ 3 ట్రెండ్ లైన్ నేను తీసుకొని చెప్పాను. ఇది మనకు జస్ట్ బేసిక్స్. అండ్ ఇప్పుడు మనం అడ్వాన్స్ చార్ట్లో మార్కెట్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉంది అనేది చూద్దాం. ఓకే, దానికోసం ఇంకా స్టెప్ బై స్టెప్ చార్ట్ ప్యాటర్న్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకు చూసుకున్నట్లయితే వీక్ ఆఫ్ మెథడ్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మనం చూసుకుంటే మొత్తం మనకి 5 ఫేస్లు ఉంటాయి. ఫేస్ ఏలో ఏమవుద్ది, ఫేస్ బిలో ఏమవుద్ది అనేది క్లియర్ కట్గా ఈ ఇమేజ్లో ఉంది. దాని ప్రకారంగా ఏంటంటే ప్యాటర్న్ వస్తుంది. దీని గురించి నిన్న నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను.
దాని పరంగా చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఈలో ఉన్నాం. ఈ అంటే దగ్గర దగ్గర చూసుకున్నట్లయితే మన లెవెల్ ప్రకారం 87 నుంచి అప్రాక్సిమేట్లీ 90 మధ్యలో దాదాపుగా ఉంటుంది. ఆ రేంజ్లో బాటం కొట్టిందంటే మనకు పైకి వెళ్ళొద్ది. మ్యాక్సిమం అక్కడ ఎక్కువ లిమిట్ ఆర్డర్స్ అనేది ఎక్కువ ఉంటాయి కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే అక్కడ ఒక బౌన్స్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఒక లిమిట్ ఆర్డర్ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఇంకా ఈఎంఐ ప్రకారం చూసుకున్నట్లయితే మంత్లీలో ఇక్కడ కూడా ఏంటంటే దాదాపుగా ఈ ఎల్లో లైన్ టచ్ అవుతుంటే బౌన్స్ అవుతుంది. కాబట్టి ఆ ఎల్లో లైన్ ఎక్కడ ఉంది, ఇది కూడా 86,000 నుంచి 90 మధ్యలో ఉంది. కాబట్టి ఇది కూడా వ్యాలిడ్ అవుద్ది. కరెక్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఏదైతే ఎల్లో లైన్ ఉందో అక్కడ టచ్ అయింది, మనకు బౌన్స్ అయింది. సెకండ్ టైం దాదాపుగా టచ్ అయింది, బౌన్స్ అయింది. అంటే దాదాపుగా టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు 2021 ఇక్కడ కూడా దాదాపుగా టచ్ అయింది, ఇంక్రీజ్ అయింది. ఇక్కడ డైరెక్ట్ టచ్ అయింది, ఇంక్రీజ్ అయింది. కాబట్టి మల్టిపుల్ టైమ్స్లో ఈ మంత్లీ లెవెల్ వ్యాలిడ్ అవుతుంది. సెకండ్ మెథడ్. ఓకే, ఇప్పుడు థర్డ్ మెథడ్లోకి వెళ్దాం. థర్డ్ మెథడ్లో చూసుకున్నట్లయితే అక్కడ మనకి ఎఫ్ఈజీ లెవెల్స్ అంటే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతున్నప్పుడు డైరెక్ట్ ఇంక్రీజ్ అయిందంటే అక్కడ గ్యాప్స్ ఓపెన్ అవుతాయి. ఆ ఎఫ్ఈజీ గ్యాప్ని ఫిల్ చేయడానికి మళ్ళీ మార్కెట్ అయితే ట్రై చేస్తుంది. ఆ గ్యాప్లో మీరు చూసుకోవచ్చు ఇక్కడ పెద్దగా గ్రీన్ కలర్లో డాట్ కనబడుతుంది. ఇది ఎఫ్ఈజీ గ్యాప్ అన్నట్టు. అది మనం చూసుకున్నట్లయితే క్లియర్ కట్ దీంట్లో కూడా సేమ్ 86,000 నుంచి 92 ఆ మధ్యలో అయితే ఉంది. కాబట్టి ఇదంతా బయింగ్ ఏరియాలోకి వెళ్ళొద్ది. పర్టికులర్గా ఒకటే లెవెల్ చూసుకోకుండా నేను ఏమంటున్నాను 87 దగ్గర నుంచి 92 మధ్యలో అదంతా బయింగ్ ఆపర్చునిటీ. అది గుర్తుపెట్టుకొని మీరు బై చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే షార్ట్ టర్మ్కి కొన్ని బీరిష్ ప్యాటర్న్లు అయితే వస్తున్నాయి. బట్ ఇది 100% ఇంకా వ్యాలిడ్ కాలేదు. జస్ట్ ఏంటంటే ఆర్ఎస్ఐ లోవర్ లో అవుతుంది, మ్యాక్డీలో ఏంటంటే హైయర్ హైస్ అయితే కొడుతుంది. కాబట్టి ఏంటంటే మెల్లిమెల్లిగా మూమెంటం అనేది షిఫ్ట్ కావడానికి ట్రై చేస్తుంది అన్నట్టు. అది ఇంకోటి గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకోవచ్చు ఇంకా చాలా మెథడ్లు ఉన్నాయి. మనం చూసుకున్నట్లయితే ఓవరాల్గా మనకి అప్ సైడ్లో ఎల్లో కలర్ డాట్స్ కనబడుతున్నాయి. అక్కడ మనం చూసుకున్నట్లయితే 20 బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏంటంటే పైన ఎబో లిక్విడేషన్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ప్రైస్ అనేది ఇప్పుడు కాకుండా కొన్ని రోజుల తర్వాత అన్న మ్యాక్సిమం లిక్విడేషన్స్ అయితే ఫాలో అవుద్ది. ఓకేనా గైస్. నెక్స్ట్ చూసుకున్నట్లు ఫియర్ ఇండెక్స్ హిస్టరీ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి 2025 మార్చిలో ఇక్కడ ఫియర్ ఇండెక్స్ 10 వచ్చింది. దానికన్నా మళ్ళీ కొద్దిగా బిలో వెళ్ళి ఇక్కడ కొద్దిగా కన్సల్టింగ్ అయ్యి ఒకటేసారి పంప్ అయింది. ఇప్పుడు కూడా సేమ్ ఫియర్ ఇండెక్స్ 10లో వచ్చింది. ఈ బాటంలో కొద్దిగా కన్సల్టింగ్ అవుద్ది. సేమ్ ఇదే విధంగా డబుల్ ప్యాటర్న్ లాగా తీసుకుంటుందో లేకుంటే కరప్షన్ అంటే లేకుంటే యాక్యుములేషన్ అనేది జరుగుద్ది. ఆ యాక్యుములేషన్ అయిన తర్వాత పంప్ అవుద్ది. కాబట్టి ఇది క్లోజ్ లెవెల్స్ అన్నట్టు. ఇది కొద్దిగా జాగ్రత్త వాచ్ చేయాలి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మళ్ళీ ఫిబొనాచి లెవెల్. ఈ ఫిబొనాచి లెవెల్ చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్లీ ప్రతిసారి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 74,000లో బౌన్స్ అయింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 49,000లో ఫిక్స్ బౌన్స్ అయింది. అండ్ ఇప్పుడు మనకి థర్డ్ టైంలో 1 వీక్ టైం ఫ్రేమ్లో అప్రాక్సిమేట్లీ 90,000 నుంచి 92,000 ఆ మధ్యలో ఏంటంటే ఇక్కడ మనకి బాటమ్ జోన్ ఉంది. ఇది 1.618 ఫిబొనాచి లెవెల్. దీన్ని డ్రా చేస్తే మనకి లెవెల్ అయితే వచ్చింది. ఓకేనా. ఈ లెవెల్ని టచ్ అవుతుంటే వీక్లీలో కొద్దిగా షార్ప్గా బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అది మనకి హిస్టారిక్ పరంగా చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ చూసుకుందాం ఇంకొకటి. ఓకే గైస్, ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇది మనకి బయింగ్ సేలింగ్ ఇండికేటర్ యూజ్ చేసి చెప్తున్నాను. ఇది గురించి పర్టికులర్గా నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఏదైతే మనకి రెడ్లు డాట్స్ ఉన్నాయో అది పీక్స్లో ఉన్నప్పుడు ప్రిడిక్ట్ చేసింది. రెడ్ డాట్ వచ్చినప్పుడు మార్కెట్ డౌన్ అయింది, గ్రీన్లో వచ్చినప్పుడు పంప్ అయింది. ప్రతిసారి అదే విధంగా రిపీట్ అయింది. ఇక్కడ గ్రీన్ వచ్చిందంటే మార్కెట్ మళ్ళీ మెల్లిమెల్లిగా పంప్ అవుతుంది. ఇప్పుడు మనకేంటంటే ఈ గ్రీన్ డాట్ వస్తున్నది ఇక్కడ. కాబట్టి ఏంటంటే నేనేమనుకుంటున్నాను మ్యాక్సిమం ఇక్కడ దాకా వచ్చిన తర్వాత మెల్లిమెల్లిగా పంప్ అవుద్ది. ఎందుకు ఇక్కడ ఆర్ఎస్ఐలో కూడా చూసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా ఈ గ్రీన్ టచ్ అవుతుంటే బౌన్స్ అయింది. సెకండ్ టైం టచ్ అవుతుంటే బౌన్స్ అయింది. థర్డ్ టైం ఇక్కడ కోవిడ్ కార్డు కొద్దిగా దానికన్నా బిలో వెళ్ళింది. బట్ ఇప్పుడు కరెక్ట్గా దాన్ని టచ్ అవుతుంది కాబట్టి ఈ ఆర్ఎస్ఐ లైన్ కూడా వ్యాలిడ్ అయింది. నెక్స్ట్ ఇంకా కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇది మనం చూసుకున్నట్టయితే 2023 నుంచి 2013 నుంచి 2027 ఈ మధ్యలో ఏంటంటే ఒక ట్రెండ్ నచ్చింది. దాన్ని బ్రేక్ అయిన తర్వాత ఈ జోన్లో మనకి ఎక్కువ వేల్స్ బై చేసి ఒకటేసారి పంప్ అయింది. సేమ్ ఇక్కడ మనం చూసుకుంటే సేమ్ 2025లో ఒక ట్రెండ్ అండి. దీన్ని ఎప్పుడు కూడా బ్రేక్ చేయలేదు. ఇక్కడ మనం చూసుకుంటే దీన్ని బ్రేక్ అయింది. ఇప్పుడు రీసెంట్గా బ్రేక్ అయిన తర్వాత రీసెట్ అయింది. ఇప్పుడు ఎల్లో జోన్లో ఎక్కువ వాల్యూమ్ జనరేట్ అవుతుంది. తర్వాత ఏంటంటే పంప్ అవుద్ది. ఓకేనా. సేమ్ టు సేమ్ సిమిలర్ చార్ట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి. ఎందుకు పంప్ అవుద్ది అనేది పర్టికులర్గా నేను ఈ వీడియోలో చెప్పాను కదా. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఎందుకు పర్టికులర్ రీజన్స్ ఎందుకు బీటీసీలో ఫండ్స్ వస్తాయి దానికి సంబంధించిన కొన్ని స్ట్రాటజీస్ థీరీస్ అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ప్రస్తుతానికి మీరు చేయాల్సినది ఒకటే గుర్తుపెట్టుకోండి, మార్కెట్ని అబ్జర్వ్ చేయండి. మరీ పర్ఫెక్ట్ బాటమ్ కోసం వెళ్ళకండి. 2-3 లిమిట్ ఆర్డర్ తోటి అయితే మీరు ట్రై చేయండి. ఒకటే సారి మనం క్లిక్ చేద్దామంటే కుదరదు. మ్యాక్సిమం 2-3 లిమిట్ ఆర్డర్ తోటి మీరు ట్రై చేయండి.
ఓకేనా గైస్, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. కొద్దిగా ప్రైస్ అటు ఇటు అయినా ఈ గ్రీన్ జోన్లో ఖచ్చితంగా బై చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ దొరకదు. ప్రైస్ అనేది ఎక్స్ట్రీమ్ ఫియర్లో ఉంది అండ్ గోల్డెన్ బయింగ్ ఆపర్చునిటీలో ఉంది. ఒక్కసారి అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మనకి డైరెక్ట్ వీక్ వచ్చి ఒకటేసారి పైకి కూడా వెళ్ళొచ్చు. అంటే ఒకటేసారి ఇక్కడ టచ్ అవుడుతోటే, అందుకోసం ముందే లిమిట్ ఆర్డర్ సెట్ చేసి పెట్టాలి. లేదు మనం ఎక్స్పీరియన్స్ ట్రేడర్ ఉంటే వాళ్ళు వేరేలాగా ట్రేడ్ చేస్తారు. నా పరంగా ఏంటంటే లిమిట్ ఆర్డర్ ఖచ్చితంగా ఉండాలి. అక్కడ టచ్ అవుడుతోటే డైరెక్ట్ మళ్ళీ ఈ 95,000లో వచ్చి ట్రేడ్ అయినా అవుద్ది. అందుకోసం నేను చెప్తున్నాను, కొద్దిగా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. ఓకే, ఇది మొత్తానికి బీటీసీకి సంబంధించిన థీరీస్. దీంట్లో ఎలాంటి డౌట్స్ వచ్చినా కింద మెన్షన్ చేయండి. అండ్ పక్కా గుర్తుపెట్టుకోండి, ఫ్రీ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కండి. దీంట్లో ఎవ్రీడే ఏంటంటే ఫ్రీ సిగ్నల్స్ అయితే ఇస్తున్నాను. బీటీసీకి సంబంధించిన ఫుల్ చార్ట్ ప్యాటర్న్స్ అనేది నేను క్లియర్ కట్గా మీకు చెప్తున్నాను. ఓకేనా గైస్, ఈరోజు పరంగా ఏంటంటే ఇంకొక కూడా చెప్పాను, ప్రతిసారి ఏంటంటే మండే హైకి వెళ్ళిన తర్వాత మార్కెట్ డౌన్ అవుతుంది. అంటే ఒక మండే నాడు హైట్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత మార్కెట్ ఇన్స్టెంట్గా డ్రాప్ అవుతుంది. నా పరంగా ఏంటంటే దాని పరంగా కూడా మనకి 87 నుంచి 90,000 అది మనకు ఫిక్స్ టార్గెట్ లాగా ఉంది. ఇప్పుడు ఒకవేళ బౌన్స్ అయిందంటే ఖచ్చితంగా అది మళ్ళీ రిజెక్ట్, ఒక ట్రాప్ కింద తీసుకోండి. ఎగ్జాక్ట్గా 36% మినిమం వేసుకోవాలి. అక్కడ దాకా క్రాష్ అవుతుందని నేను ప్రిడిక్ట్ చేస్తున్నాను. చూద్దాం మరి ఏమవుద్దో, మనం కొద్దిగా వెయిట్ చేస్తే మీకు క్లియర్ కట్గా అయితే తెలిసిపోతుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆర్ఎస్ఐలో పర్ఫెక్ట్ ఈ లెవెల్ నుంచి బౌన్స్ అవుతుంది. కాబట్టి ఆర్ఎస్ఐ కూడా స్టిల్ ఇంకా ఫిక్స్ కాలేదన్నట్టు. వన్స్ దీని కింద క్యాండిల్స్ అండ్ ఈ ఆర్ఎస్ఐ ట్రెండ్ లైన్కో బిలో క్లోజ్ అవుతే అప్పుడు మనం ప్లాన్ చేంజ్ చేద్దాం. ప్రస్తుతానికైతే సేమ్ ప్లాన్ అయితే ఉంది. మనం ఓన్లీ బయింగ్ దిక్కు అయితే వెళ్తున్నాం, షార్ప్గా బౌన్స్ కోసం అయితే చూస్తున్నాం. ఓకే గైస్, ఇది ఇంతే. ఇంకా ఈ బుల్ రన్లో మ్యాక్సిమం మీ అమౌంట్ 5x నుంచి 10x చేయాలనుకుంటే వీడియో కింద నా నెంబర్ అయితే ఉంటుంది, ఆ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఖచ్చితంగా మీ అమౌంట్ని ఈజీగా రిస్క్ లేకుండా కొన్ని సిగ్నల్స్ ఒక స్ట్రాటజీ తోటి పెద్ద కాయిన్స్లో ఇన్వెస్ట్ చేసి పెడతాను. అవి మ్యాక్సిమం 5x నుంచి 10x ఈజీగా అవుతాయి. అలాంటి కాయిన్స్ని పిక్ చేసి మీకు స్ట్రాటజీ అయితే ఇస్తాను. దానికోసం ఏంటంటే మ్యాక్సిమం మీరు ఈ వీక్ లోపల మీకు ఇంకా కూడా ఛాన్స్ ఉంది. మార్కెట్ ఏంటంటే నిన్న బౌన్స్ వద్దనుకున్నాం, కానీ కొద్దిగా షార్ప్ బౌన్స్ అయ్యి స్టిల్ ఏంటంటే టార్గెట్కి వస్తుంది. కాబట్టి మీకు ఇంకా ఈ వీక్ అయితే ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఫ్రీ గ్రూప్లో కంపల్సరీ వీడియో కింద లింక్ ఉంటుంది, అందులోంచి జాయిన్ కండి. నెక్స్ట్ వీడియోస్లో ఏం చేయాలి అవన్నీ కూడా నాకు మెన్షన్ చేయండి. దానికి సంబంధించిన వీడియో చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుందా, గ్రూప్లో అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి అవన్నీ కూడా మెన్షన్ చేయండి. గ్రూప్లో నేను యాక్టివ్ ఉంటున్నాను లేదా, మీకు అవన్నీ అర్థమవుతున్నాయి లేవా అన్నది కూడా మెన్షన్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్.